నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నాగరాజు గారు. రియల్ ఎస్టేట్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎప్పుడైతే వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారో మీరు, చాలా మంది ఎంక్వైరీస్ చేయటం అండ్ జాయిన్ అవ్వాలనుకుంటాం, లేదా రియల్ ఎస్టేట్ని ప్యాషన్గా పెట్టుకొని ముందుకెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్, బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి రాణించాలి అని అంటే ఓకే, మార్కెట్ని ఎలా రీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వండర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమీ తెలియదా? మీకంటే అదృష్టవంతులు ఇవ్వలేరు. ఎందుకంటే నేను 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకేం తెలుసో మీకు అదే తెలుసు. యూ నో వాట్ యు నో. చెప్పండి, ఏం తెలుసు మీకు? మీ పేరు తెలుసు, అమ్మగారి తెలుసు, నాన్నగారి పేరు తెలుసు, ఏం చదువుకున్నారో తెలుసు, ఏ ఊర్లో ఉన్నారో తెలుసు, మీకేమొచ్చో మీకు అదే వచ్చు. ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, వీళ్ళు గొప్పలు కాదు. నీకేం తెలుసో నీకు అదే తెలుసు. రెండోది వినండి, మీకేం తెలుసో మీకు అది తెలియదు. యూ నో వాట్ యూ డోంట్ నో. రెండో టెక్నాలజీ అంటే యూ నో వాట్ యూ డోంట్ నో. వాట్ ఈస్ దట్? సో మనీ విషయాలండి మీకు తెలియదండి. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ మీకు తెలియదు, డిజిటల్ మార్కెటింగ్ మీకు తెలియదు, వేరే విదేశాలకి విద్యార్థిని ఎలా పంపొచ్చు, మంచి బిజినెస్ మీకు తెలియదు. ఇలాంటి కొన్ని ఉన్నాయి అనుకోండి, మీకు తెలియదు కదా. రాకెట్ సైన్స్ తెలుసా మీకు? రాకెట్ సైన్స్ తెలియదు, నాకు కూడా తెలియదు. సో మీకు తెలియని ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి, ఒక బుక్లో తెలియని విషయాలు రాయండి, విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. తెలిసే రాయకండి, తెలిసే మీకు తెలుసు. ఇప్పుడు మూడో చెప్తాను, ఇక్కడ ఆలోచించి నాకు కామెంట్ కూడా చేయండి. మీకేం తెలియదు, మీకేం తెలియదు, మీకేం తెలియదు ఒకటి రాయండి. మీకేం తెలియదు, మీకేం తెలియదు ఒకటి చెప్పండి. తెలియదా? మీకేం తెలియదు, మీకు తెలియదు. మీరు చెప్పండి, మీకేం తెలియదు, మీకు తెలియదు. మీకేం తెలియదో మీకు తెలియదు, మీకు చెప్పండి. నాకు మీకేం తెలియదో, మీకేం తెలియదు ఒకటి చెప్పండి ప్లీజ్. ఇదే కాదు సార్, ఏం తెలియదో అనేది తెలుసుకోవటమే కదా సార్. తెలియదు. ఇప్పుడు ఏమన్నారు మీరు? నన్ను ఏం తెలియదో నీకు అది తెలియదని నువ్వు తెలుసుకుంటాను. నీకు ఏం తెలుసు అంటే ఏం తెలియదో నీకు తెలుసు. ఇది రెండోది. మూడో తెలియదు, బ్లైండ్. నీకేం తెలియదు, నీకు అది తెలియంది, నీకు తెలియదు కదా బాస్, నాకు కూడా తెలియదు కదా బాస్. సింపుల్ అండి. మళ్ళా రెడీ ఉండండి చాటింగ్లో. నేను ఒకటి చెప్తాను, టక్ కొట్టేసేయండి. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్, సూర్యుడు పడమట అస్తమిస్తాడు. ఈ రెండు రైట్ రాంగ్ కామెంట్ కొట్టండి. రైట్ రైట్ నాగరాజు గారు, రైట్. మీరు రైట్. ఏం చదువుకున్నారో నాకు తెలియదు. యూనివర్సల్ ట్రూత్. అది నువ్వు బయట చెప్తే నమ్మరు. ఏ మెంటలా అంటారు. నేనేం చెప్తాను సార్, టోటల్లీ రాంగ్. మై డియర్, ఏమండి నన్ను అటాక్ చేయకండి దయచేసి, నేను దేవుని నమ్ముతాను. సూర్యుడు తూర్పున ఉదయించడు, సూర్యుడు మండుతున్న అగ్నిగోళం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతానండి. ఇది నిజం. మార్నింగ్లోగానే బ్రష్ చేసుకుని ఇలా వచ్చాడా, మధ్యాహ్నం భోంచేసి ఇలా పడుకుని తిరుగుతున్నాడా భూమి చుట్టూ? భూమి ఇక్కడే ఉంది, సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు, కరెక్టా? సూర్యుడు ఇక్కడే ఉన్నాడు, భూమి తిరుగుతుంది, అది కరెక్టా? ఆలోచించండి. భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నట్టు ఉదయిస్తున్నట్టు కనిపిస్తుంటాడు, కానీ సూర్యుడు ఉదయించడు, అస్తమించడు అన్నది నిజము. ఇప్పుడు మీ ఇంటికి ఫోన్ చేసి చెప్పండి, మీకు ఏమైనా ప్రాబ్లం అంటారు. ఎందుకంటే ఇంతవరకు సన్ నెవర్ రైజెస్, సన్ ఈజ్ కాన్స్టెంట్. ఇది కూడా అంతేనండి. నాకు రియల్ ఎస్టేట్ ఏం తెలియదు, నీకంటే అదృష్టవంతుడు లేరు. ఎందుకంటే నీకేం తెలుసో నీకే తెలుసు. నీకు తెలియదు ఏంది? తెలుసుకోవడానికి ఏమంటారు ఇంగ్లీష్లో? లెర్నింగ్ అంటారండి. లెర్నింగ్ టైప్ చేయండి, లెర్నింగ్ టైప్ చేయండి, ఎల్ది చేయండి. లెర్నింగ్లో ఉంది ఎర్నింగ్ బాస్. లెర్నింగ్ లేడానికి ఎర్నింగ్ ఉండదు. కాబట్టి రియల్ ఎస్టేట్ లెర్నింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అంటే రియల్ ఎస్టేట్ నేను ఎందుకు అంటున్నా అంటే, ప్రస్తుతానికి ఉన్నది బెస్ట్ కాబట్టి చేసుకోండి. దీని తర్వాత ఇంకోటి వస్తే ఇంకోటి చెప్తాం మేము, తర్వాత ఇంకోటి చెప్తాము. ప్రస్తుతానికి ఇది బాగుంది కాబట్టి దీన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు, ఒకరికి మేలు చేయవచ్చు. ఏమంటే 20 ఏళ్ళ కింద ఒక ప్లాట్ కొన్న వాళ్ళు, 10 ఏళ్ళ కింద ప్లాట్ కొన్న వాళ్ళు ఈరోజు ప్లాట్ వాల్యూ పెరిగిందా పెరగలేదా? ఆనందంగా ఉన్నారండి వాళ్ళు. వాళ్ళ కొడుకు అబ్బాయి ఎవరు చూసుకున్నారు. ఎంత అద్భుతంగా ఉందంటే, మన స్టోరీ రాశానండి నేను. నేను మంచి కథలు రాశాను. నేను 14 పుస్తకాలు రాశాను 2014 వరకు. తర్వాత మానేశాను, ఎందుకంటే పుస్తకాలు చదవడం మానేశారు, అందుకని వీడియోలు మొదలుపెట్టాను. సో దాంట్లో ఒక కొడుకును కన్నారనుకోండి. కొడుకును కన్నారు, ఎంత ఖర్చు అవుతుందండి? చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళ వరకు ₹1 కోటి, 50 లక్షలు, 60 లక్షలు ఖర్చు అవుతుంది కదా. అదే రకంగా నీ కొడుకును కన్నప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్లో ప్లాట్ కూడా కొనండి. కొడుకును కన్నారు, కొడుకును ఖర్చు పెడుతుంది కదా, ఇంకో కొడుకును పెంచుకోండి. ఇంకో కొడుకు ఎవరు? ప్లాట్ అని కొడుకుని పెంచుకోండి. ఈ కొడుకు ఎంత ఖర్చు పెడతారు? దాంట్లో సగం మాత్రమే పెట్టండి. నాకు ఎందుకు? తెచ్చుకున్న కొడుకు కాబట్టి నీ కొడుకుని బాగా ప్రేమించండి.
25% పెట్టండి ఈ కొడుకు. ఏ కొడుకు? పెంచుకున్న కొడుకు, ప్లాటు. నేను ఖచ్చితంగా చెప్పాలండి, మీ పుట్టిన అబ్బాయి, నీకు జన్మించిన అబ్బాయి నిన్ను చూసుకోకపోవచ్చు, కానీ ఈ కొడుకు నేను చూసుకుంటాడు బాస్. గ్యారెంటీ చూసుకుంటాడు. ఆ రోజు నీ వృద్ధాపంలో ప్లాట్ అమ్మితే కాలు మీద కాలేసుకుని బతుకోవచ్చు. అప్పుడు ఏమంటారు తెలుసా, నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న, ఎందుకు ప్లాట్ ఉంది కాబట్టి. నేను అందరూ అంటలేనండి, కొంతమంది అలా ఉన్నారు. చాలా మంది గొప్ప తల్లిదండ్రులు ఉన్నారు, గొప్ప కుమారులు ఉన్నారు, గొప్ప కూతురు ఉన్నారు. కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నీ దగ్గర ఆస్తి ఉందనుకో బాస్, పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు నీ దగ్గరికి. అటువంటి ఆస్తి ఏం తెలుసా, కేవలం భూమే. అందుకోసమే మిత్రులారా, ఎవరైతే రియల్ ఎస్టేట్కి రాగదలుచుకున్నారో కళ్ళు మూసుకొని రండి, కానీ ఏమీ తెలియని వాళ్ళు హ్యాపీగా రండి. ఏమన్నా తెలిసిన వాళ్ళు మీకు తెలుసు కాబట్టి మీకేం తెలుసు, మీకు ఏదో తెలుసు. ఏం తెలుసు? మీకు ఫెయిల్యూర్స్ తెలుసు. ప్లాట్లు అమ్ముడు పోవు, అందరు కొన్నారు, వీళ్ళు ఇంతే, అంతే, నువ్వు అంతే. కాబట్టి ఏమి తెలియకుంటే అద్దంలాగా ఉంటారు, దాని మీద కొత్తగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సర్కిల్ డ్రా చేశాను. ఇక్కడ చిన్న సర్కిల్, బ్లాంక్ సర్కిల్ ఉందండి. దీంట్లో ఏమని చెప్పండి, బ్లాంక్ ఉంది. బ్లాంక్లో ఏమైనా చేయొచ్చు, రాసిన దాని మీద ఏం చేయలేను. నువ్వు బ్లాంక్గా వచ్చావు అనుకోండి, ఇట్స్ లక్కీ. నిన్ను తీర్చిదిద్దేది మీ సీనియర్. ఏదైతే కంపెనీ ఉందో ఆ సీనియర్ నమ్మండి బాస్. మీరు ఏ ఆర్గనైజేషన్లో చేరినా మిమ్మల్ని తీసుకొచ్చిన సీనియర్ ఎలాంటి వాడు తెలుసా? నా దృష్టిలో అమ్మ నాన్న దేవునితో సమానం అండి. అమ్మ నాన్న ఎంత దేవుడో, నీకు చదువు చెప్పిన టీచర్ కూడా అంతే దేవుడు అండి. ఏది చదువు చెప్పిన మన గురువులు. నేనేమన్నా తెలుసా, అమ్మ నాన్న కన్నా చదువు చెప్పిన టీచర్ ఉన్న సంపాదన లేకుండా ఏం ఉండదు. ఆ సంపాదన నేర్పించే నీ సీనియర్ ఉన్నాడు చూశారండి, నీ రియల్ ఎస్టేట్లో ఎవరైతే తీసుకొచ్చారో అతన్ని మాత్రం వదలకండి బాస్. దేవుడు, మూడో దేవుడు. ఎందుకు అన్నం పెడుతున్నాడు బాస్, ఆయన చెప్పినట్టు రండి, ఆయన కాపీ కొట్టండి, అతను ఇలా తిరుగుతూ చూడండి. మీరు ఒక కంపెనీలో చేరారు, ఒక ఆర్గనైజేషన్లో చేరారు, ఒక సీనియర్ ఉన్నాడు, సీనియర్ తీసుకెళ్ళాడు, నువ్వు సక్సెస్ అవుతలేవు. చెప్పండి సార్, నేను సక్సెస్ అవుతలేను, ఒక 1 year నుంచి తిరుగుతున్నాను, నాకు ఒక ప్లాట్ అమ్ముడుపోతలేదు. ఈరోజు గంప నాగేశ్వర రావు గారు వీడియో చూశాను, ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాను చెప్పండి. దయచేసి నా పేరు చెప్పకండి. ఏం చేయండి తెలుసా, వెళ్ళి వాళ్ళ ఇంటి మీద కూర్చోండి, మీ సీనియర్ ఎన్నో కూర్చోండి, కదలకండి. ఏంటి బాబు వచ్చామంటే నిరాదీక్ష సార్ అని చెప్పండి. ఏంది సార్, నేను కూడా మీలాగా గొప్పని కావాలి, నేను కూడా మీలాగా సంపాదించాలి, ఏం చేయాలో చెప్పండి సార్, మీతో పాటు తిరుగుతాను, ఐ విల్ సరెండర్ టు యూ. ఒక్కసారి సరెండర్ అయింది అనుకోండి, యూ విల్ టేక్ కేర్ అండి, 100% టేక్ కేర్. ఏం తెలుసా, మనం కూడా దేవునికి సరెండర్ అయితే యూ విల్ టేక్ కేర్ అస్. టీచర్కి సరెండర్ అయితే యూ విల్ టేక్ కేర్ అస్. ఒక ప్లేయర్ కోచ్కి సరెండర్ అయితే యూ విల్ టేక్ కేర్ యూ. ఇఫ్ యూ సరెండర్ టు యువర్ సీనియర్, ఎవరైతే మీ రియల్ ఎస్టేట్ తీసుకొచ్చే సీనియర్కి సరెండర్ కండి. సార్ మీరు చెప్పింది చేస్తాను, 6 నెలలు నేను చెప్పింది వింటాను, లేదా మీతో పాటు ఉంటాను, మీలాగా చేయండి, ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను చెప్పండి బాస్. సక్సెస్ అయింది కాదు బాస్. ఇలా సక్సెస్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు, నాగరాజు గారు 100 మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారండి, వచ్చిన తర్వాత నేను చేస్తేనే ఆయనకు లాభం వస్తుంది, నేను చేస్తే ఆయనకు లాభం వస్తుంది. బాస్, ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది బాస్. నీకెందుకు, నీకు వచ్చేది తీసుకో. ఇంకా లేదు, నేను ప్లాట్ అమ్మడం వల్ల నేను గవర్నమెంట్ బతుకుతుంది అనుకుంటారు, ట్యాక్స్లు. అలా కాదు బాస్, నీకు వచ్చేది తీసుకో, నీ షేర్ను తీసుకో. కానీ సీనియర్ని ఎప్పుడు ఏడవకు, సీనియర్ మీద ఏడవకు, సీనియర్కి సెండర్గా. ఎవ్రీథింగ్ లైఫ్ బ్యూటిఫుల్ అండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ. ఏ రియల్ ఎస్టేట్ అయినా ఒక సీనియర్ ఉంటాడండి, కొత్త వాళ్ళని తీసుకొస్తాడు. మళ్ళీ కొత్త వాళ్ళు ఏం చేస్తారండి, సరిగ్గా ఉంటారు, వెళ్ళిపోతుంటారు. ఇలా నడుస్తూ ఉంటుందండి. 5 అంచెలు 3 అంచెల వ్యవస్థ రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉంటుందండి. మీరు 100% ఏమీ తెలియని వాళ్ళు ఆనందంగా రావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, బిజినెస్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా మీ పర్సనల్ మేనేజ్మెంట్ గ్రోత్ కానివ్వండి, లేదంటే పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించింది కానివ్వండి, ఏదున్నా సరే, సో గంపా నాగేశ్వర్ గారి సెషన్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రస్తుతానికి 19th నుంచి క్లాసెస్ అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించి కంటిన్యూస్గా ఉంటాయి. ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కొంతమంది మెసేజ్ పెట్టారు, నేను గంపా నాగేశ్వర్ గారి టీంకి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఆ విధంగానే మీకు ఫాలోఅప్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు కావాల్సినటువంటి డేటాని అక్కడ మెసేజ్ పెట్టి కాంటాక్ట్ నెంబర్ మాత్రం మర్చిపోదు, కాంటాక్ట్ నెంబర్ పెట్టి నాకు ఇచ్చేస్తే నేను ఖచ్చితంగా టీంకి గంపా నాగేశ్వర్ గారి టీంకి సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగానే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.